వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వర్ణ కవచ ధారణతో శ్రీ మలయప్ప స్వామి దివ్యానుగ్రహం. తిరుమలలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు పరిసమాప్తం. అప్పలాయగుంట క్షేత్రంలో వేడుకగా హనుమంత వాహన సేవ. ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి భక్తుల దివ్య మంగళ నీరాజనం. తెప్పలపై శ్రీహరి దేవేరి జలవిహారం. గరుడోత్సవంలో మెరిసిన పద్మావతి దేవి. తిరుచానూరులో ముగిసిన వార్షిక తెప్పోత్సవాలు. అభిషేక ద్రవ్యాలలో అమ్మలగన్న అమ్మ దివ్య సోయగం. కర్నూలు లలితాపీఠంలో శ్రీ లలితాదేవికి పూర్ణిమ ఉత్సవం. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా పరిసమాప్తమయ్యాయి. 3 రోజుల పాటు తిరుమలలో అభిధేయక అభిషేకం పేరుతో నిర్వహించిన ఈ జ్యేష్ఠాభిషేకోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి అభిషేకం నయన మనోహరంగా జరిగింది. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ కవచ దర్శనంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవ ప్రియుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు నందనందనంగా జరిగాయి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా తరుగురాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపచేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాది కోమారు జ్యేష్ఠమాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకోత్సవాలను నిర్వహించారు. చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, శతకలస నవకలస ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమతిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జియంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయదేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. మించ కప్పూర ధూళి మెత్తరి మేనను. శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై ఉన్నది. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్ర ధారాల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి పుష్పమాలలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. నరసింహపు కదరు నాటి వామన పూజీడు. పరశురాముని గబ్బు పచ్చి వీడను. నరసింహపు గదరు
నాటి వామనపు జీడు పరశురాముని గబ్బు పచ్చివీడను పరిమళము కట్టిన బంగారు గిన్నె తెచ్చి. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, పేష్కర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక బుధవారం సాయంత్రం జ్యేష్ఠ పౌర్ణమి చల్లని వెన్నెల వెలుగుల్లో ఆహ్లాదకర వాతావరణంలో శ్రీ మలయప్ప స్వామివారు స్వర్ణ కవచ ధారణలతో తిరుమల మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం సాయంత్రం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు వర్ణమయ కవచంతో చిద్విలాసంగా సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం తిరుమాడవీధులలో విహరించారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ ఈ అపురూప ఉత్సవంలో పాల్గొని ముగ్ధులయ్యారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంత్రికి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ముగ్ధ మనోహరి శ్రీవారి దేవేరి తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. విశేషంగా సాగిన తెప్పోత్సవాలలో చివరి రోజైన బుధవారం సిరులు తల్లికి శ్రీ పద్మావతి అమ్మవారికి వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయం సంధ్య వేళ పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం అనంతరం తిరుచానూరు ఆలయ మాడవీధుల్లో గరుడ వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. శ్రీహరి ప్రియదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో భక్తకోటి పునీతమైంది. అమ్మవారు నెలవైన తిరుచానూరు క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం 5 రోజుల పాటు తెప్పోత్సవాలను నయన మనోహరంగా నిర్వహించింది. చివరి రోజైన బుధవారం పద్మ సరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చందనం, పసుపు, తులసిమాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. అలమేలు మంగైమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు
చిత్తగించవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది. ఆపై సర్వాభరణ సుందరంగా అలంకారభూషితులైన సిరుల తల్లిని అర్చకులు ఊరేగింపుగా పద్మ సరోవరంలోని తెప్పల వద్దకు తీసుకొచ్చి తెప్పలపై ఆసీనులను చేశారు. అనంతరం వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళ నాదస్వరం, భక్తుల దైవనామస్మరణల నడుమ పుష్కరిణి పవిత్ర జలాల్లో హరిదేవేరి తెప్పోత్సవం ఆనందనందనంగా సాగింది. తరుణి దేహమే నీకు తగు దివ్యరథము గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యదా తరుణి దేహమే నీకు తగు దివ్య రథము గరుడ ధ్వజం బాపే కప్పు పయ్యద తురగములు రతుల కోనెడు కోరికలు తురగములు రతుల కోనెడు కోరికలు సరినెక్కి వరపులు జయించవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది చెలరేగి కందువలు చిత్తగించవయ్యా అలమేలు మంగయిమే ఆనుక వద్దనుండది. దిండుగల పిరుదులు తేరు పండి అనంతరం ఆనందవల్లికి గరుడ సేవ రమణీయంగా సాగింది. తిరుచానూరు మాడవీధుల్లో చక్కని తల్లి పద్మావతీదేవి స్వర్ణాభరణ భూషితంగా గరుడ వాహనంపై కొలువు తీరి భక్తులకు అభయప్రదానం చేశారు. అడుగడుగునా భక్తులు అలమేలు మంగమ్మకు నీరాజనాలు సమర్పించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ. భక్త వత్సలుడైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు హనుమంత వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం ఉదయం అర్చకులు స్వామివారికి పలు రకాల విశేష ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి హనుమంత వాహనంపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అప్పలాయగుంట పురవీధులలో స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, గుదిగొని దేవతలు కొనియాడేరయ్య, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని, అదే చూడరయ్య పెద్ద హనుమంతుని.
హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఉత్సవ కాంతులతో దివ్యంగా ప్రకాశించింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం రాత్రి శ్రీనివాసుని కళ్యాణోత్సవం జరిగింది. చూడచక్కటి వేదికపై సుందర శోభితంగా అలంకార భూషితులను చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. శ్రీచక్ర అధిష్టాన దేవత అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ లలితాదేవి అమ్మవారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. కర్నూలు పాతపట్నంలోని శ్రీ లలితా పీఠంలో జ్యేష్ఠమాసం పూర్ణిమను పురస్కరించుకుని అమ్మవారికి స్నపనాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని సుగంధ ద్రవ్యాలలో దర్శనం చేసుకుని శ్రీ లలితా సహస్రనామ పారాయణం సహితంగా కుంకుమ పూజలు జరుపుకుని జగజ్జనని దివ్యాశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ద్వాదశ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం ద్వాదశ ఆరాధనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో చందనం అర వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని వేంచేపు చేశారు. పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించి 12 రకాల తలుగులతో నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చెన్నజేర్ స్వామి, ఏకాంగి అర్చకులు పాల్గొన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని స్విమ్స్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్లో విఖ్యాతి చెందిన వైద్య కేంద్రంగా విలసిల్లుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రతిరోజు రోగులు స్విమ్స్ ఆసుపత్రికి విచ్చేసి తమ ఆరోగ్య సమస్యలను నివృత్తి చేసుకుంటున్నారు. బోధన, పరిశోధన, విస్తరణ అంశాల్లో స్విమ్స్ విశ్వవిద్యాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. వైద్య కళాశాలతో పాటు పలు పారామెడికల్ కోర్సులను అందజేస్తూ ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ డాక్టర్లుగా, నర్సులుగా తీర్చిదిద్దుతోంది. వైద్య రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న స్విమ్స్ విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, మదురై ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో స్విమ్స్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ఏడాది కాలంలో బోధన, పరిశోధన, విస్తరణ రంగాల్లో స్విమ్స్ సాధించిన ప్రగతి, రోగులకు అందుతున్న వైద్య సేవలను వివరించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న నానుడిని నిజం చేస్తూ స్విమ్స్కు ఎంతగానో చేయూతనందిస్తున్నామని అధికారులు, డాక్టర్లు స్విమ్స్ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. నా జీవితంలో ఇటువంటి కార్యక్రమం నేను చూడలేదు. ఈ స్విమ్స్ అనే సంస్థ 1986లో శ్రీ నందమూరి తారక రామారావు స్థాపించారనేటువంటి చరిత్ర చెప్తుంది. అదేవిధంగా 1992-93లో ఈ సంస్థ ఫంక్షన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది 2021లో ఈ సంస్థని టీటీడీకి బదలాయించడం జరిగింది. ఇది సంవత్సరానికి సుమారు 60 కోట్లు టీటీడీ నుంచి, ప్రాణదాన ట్రస్ట్ నుంచి 24 కోట్లు. ఈ విధంగా టీటీడీ డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్ ఎలా నడపాలి అనేటువంటి ఈ చర్చ నేను, ఈవో శ్యామలరావు గారు చాలాసార్లు కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఐవి సుబ్బారావు ఎక్స్ ఈవో అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి వారిని ఆధ్వర్యంలో 4 కమిటీ సభ్యులుగా వేశారు. వారిచ్చి 2-3 నెలలు వాళ్ళు బాగా కష్టపడి దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ సంస్థ అద్భుతంగా పనిచేస్తుంది, ఒక 100 మంది డాక్టర్లు తీసుకోవాలి, ఒక 450 మంది నర్సింగ్ వాళ్ళని తీసుకోవాలి, వీళ్ళు ఒక 60 మందిని అదర్ స్టాఫ్ని తీసుకోవాలి, టెక్నీషియన్ అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంతమందికి సంవత్సరానికి 71 కోట్లు ఖర్చు అవుతుంది, అది టీటీడీ భరాయించాలనేటువంటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంటి 60 కోట్లు కాకుండా మళ్ళీ 71 కోట్లు ఖర్చు అయితే ఎలా టీటీడీకి? యాజ్ ఎ టీటీడీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా నాకు బాధ్యత ఉంది. ఇలా నిధులు ఖర్చు చేస్తే ఏం చేయాలి, ఎలా అనే దాని మీద చాలా తర్జన చేసాం. అప్పుడు సుబ్బారావు అన్నారు, మానవ సేవే మాధవ సేవ, కాబట్టి ఏం కాదండి, వెంకటేశ్వర స్వామి వారమైనటువంటి వ్యక్తిత్వం గలవారు, మీరేం కాదు ఒకటి అన్నారు. ఆయన మాట మీద నేను ఈవో గారు ఒప్పుకున్నాం. దాన్ని బోర్డులో పెట్టి బోర్డు మెంబర్, మా సహా బోర్డు మెంబర్లందరూ కూడా సపోర్ట్ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, వాళ్ళు కూడా ఆమోదం తెలిపారు. కాబట్టి ఇప్పుడు మొత్తం 150-160 కోట్లు టీటీడీ నుంచి కానీ ప్రాణదాన ట్రస్ట్ గారి నుంచి ఈ సిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాల్సింది
సిమ్స్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు కూడా ప్రొఫెసర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, వీళ్ళందరూ సమిష్టిగా చర్చించుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతో బ్రహ్మాండంగా నడుస్తున్నాయి, సిమ్స్ ఎందుకు నడవట్లేదు, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళే కూర్చొని చర్చించి దీన్ని పైకి తీసుకొని రావాల్సిందిగా నేను ఈరోజు సభాముఖంగా వాళ్ళని కోరుతా ఉన్నాను. ఇక టీటీ నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త బిల్డింగ్స్ కడుతున్నారు, మీరు చూసే ఉంటారు. దానికి కూడా బోర్డు ఆమోదం తెలిపింది. ఇమీడియట్గా దాన్ని ఫినిష్ చేసి అక్కడ కూడా సేవలు వచ్చేదానికి దోహదపడుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. టీటీడీ ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో స్విమ్స్ ఎంతగానో అభివృద్ధి చెందుతోందని, మౌలిక సదుపాయాల కల్పనకు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రాణదానం ట్రస్టు ద్వారా రోగులకు చేయూత, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం ద్వారా విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. Since 2003, SWIMS is running several broad and super specialty courses recognized and permitted by MCA, NMC, PhD programs as well as nursing, physiotherapy and allied health courses. For the academic year 23-24, 591 students were admitted against 1661 seats offered in 73 academic programs with an enrollment ratio of 89%. 2,254 students are at present in the university campus, an all-time high. In the 13th convocation of SWIMS University, 490 students will receive their degrees. Apart from this issue of degrees to all the successful candidates, medals and merit certificates will be awarded to the best outgoing students. Regarding the research activities, SWIMS faculty is actively seeking extramural grants to pursue field-reviewed research. The total extramural funding currently is 15 crores. SWIMS faculty have secured extramural grants from agencies such as DBT, DGHS, ICMR, Science and Engineering Research, CVSR, Interest Trial, APPCB, VIRAC, Government of India. The institute is providing fund for research for the faculty members through C. Balaji Arogya Varaprasadani scheme. Several new initiatives will be put up in place to support high impact research and bridge funding to leverage extramural funding. Total income research, internal research fund allocation for the year 2024 is 8.60 crores. So far, an amount of 201.53 crores was granted for research purposes. In the year 2024, SWIMS were to 5 lakh outpatients and 53,000 inpatients, roughly about 20,000 surgical procedures were performed, and 25 lakh investigations were done. Wherever life takes you, whether in India or abroad, carry the values you have learned here. Stay connected with your university. One day, when you are in the position to guide or support others, remember to give back through your knowledge, your time, or even by mentoring students. That is how a university truly grows when its alumni help shape its future. I have great faith in your potential. You are stepping into the world full of opportunities and of course challenges too. But with hard work, honesty and empathy, you will succeed. Be kind, be courageous and never stop learning. I leave you with a simple thought from Swami Vivekananda. Arise, awake and stop not till the goal is reached. Om Namo Venkatesaya. అనంతరం ముఖ్య అతిథులు వివిధ విభాగాల్లో కోర్సులు అభ్యసించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్నాతకోత్సవ పట్టాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యురాలు సుచిత్ర ఎల్ల, స్విమ్స్ అధికారులు, డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం ఉత్సవ సొబగులతో మెరిసిందే. చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పలు రకాల విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో జ్యేష్ఠాభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శాంతి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా జరిపి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రామయ్య తండ్రి బంగారు గరుడ వాహన సేవలో భక్తులను కటాక్షించారు. ప్రత్యేక పూజల అనంతరం సుందర శోభితులైన పరంధాముని అర్చకులు గరుడ వాహనంపై ఆశీనులను చేసి భాజా భజంత్రీలు భక్తుల శ్రీరామనామస్మరణల నడుమ ఊరేగించారు. అదేవిధంగా నెల్లూరు వరాహ క్షేత్రంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో వేడుకగా ముగిశాయి. ముందుగా స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించిన అర్చకులు ఆపై ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి విశేష పూజాధికాలు జరిపారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలుకుతూ ధ్వజ అవరోహణం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం సమీపంలోని చవటపల్లిలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర కోలాహలంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ మాసంలో అమ్మవారికి జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయాన్ని పలు రకాల ఫలాలు, పుష్పాలు, విద్యుత్ దీపాలతో ఉత్సవ శోభితంగా అలంకరించారు. ఆలయం వెలుపల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల ప్రతిమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ క్రమంలో ఆలయంలో కొలువు తీరిన ముగ్గురమ్మలు శ్రీ ఆరుమునియమ్మ, శ్రీ విరూపాక్షమ్మ, శ్రీ ముత్యాలమ్మకు అర్చకులు బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై ముత్యాలమ్మ తల్లి ఉత్సవమూర్తిని సింహ వాహనంపై వేంచేపు చేసి మండపంలో కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి
మహాకుంభాన్ని సమర్పించి మంగళహారతులు సమర్పించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విశేష ఉత్సవాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా అర్చకులు అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆభరణాలు, పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి సహస్రనామార్చన సహితంగా పుష్పార్చన నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం యాగశాలలో మూలమంత్ర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పోలవరం గోవిందగిరిపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు ఈ వేడుక నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచింపజేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం జరిపి నివేదన, హారతులు అందజేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో వెంచేసిన శ్రీ అంబికాదేవి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాసం పౌర్ణమిని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో సుందరంగా కొలువు తీరిన అమ్మవారికి పాలు, పంచదార, కొబ్బరి నీరు, మామిడి ఫలరసం, పసుపు, కుంకుమ, విభూది, చందనం తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. ఆపై అంబికాదేవికి నైవేద్యం, హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం అంజనాద్రిపై కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ ప్రసన్న ఆంజనేయుడికి పలు రకాల ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకం జరిపి చందన పూజలు నిర్వహించారు. అనంతరం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఆలయ ప్రాంగణంలో పవన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మలయాళ సద్గురు గీతామందిరంలో నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. సకల జనుడు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ జ్యేష్ఠ పూర్ణిమ నాడు నవగ్రహ హోమం జరిపారు. ముందుగా శ్రీకృష్ణ స్వామివారికి, శ్రీ లలితాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో నవగ్రహ హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు నవదుర్గలను సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అర్చకులు భక్తులచే నవదుర్గా వ్రతాన్ని నిర్వహించి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన శ్రీ కల్పవృక్ష నరసింహ సాలిగ్రామ సన్నిధిలో ఏరువాక పున్నమి పూజలు వేడుకగా జరిగాయి. స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించిన తర్వాత అర్చకులు అమ్మవార్లను, పరివార దేవతామూర్తులను సుందరంగా అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో చండీ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. జ్యేష్ఠమాసం పూర్ణిమను పురస్కరించుకుని అర్చకులు తొలుత అమ్మవారి మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. తర్వాత ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం జరిపి శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి సకల షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. తరువాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడోత్సవం వేడుకగా సాగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. విదురుని గణనీతులు అందరికాధారమైన ఆది పురుషుడి. ఇక గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ భువనేశ్వరి అమ్మవారి దేవాలయ 14వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ భువనేశ్వరి దేవి చందనాలంకారంలో భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. గర్భాలయంలో నిత్య ఉపచారాలను నిర్వహించిన అర్చకులు చందనంతో అమ్మవారికి సుందరంగా అలంకరణలు చేసి సహస్రనామార్చన జరిపారు. ఆపై ఉత్సవమూర్తిని సుందర శోభితంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై వేంచేపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. వరంగల్ నగరంలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. అనంతరం భక్తులచే సంకల్ప పూజలు నిర్వహించి వ్రతకథలను పఠనం చేస్తూ సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు శుభాలు ప్రసాదించే సత్యదేవుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 79,296 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,511 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,49,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.